కావలి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు సుధీర్ మాట్లాడుతూ జనసేన పార్టీ మన అందరిదని పేర్కొన్నారు. మనమంతా కుటుంబం అని తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలు విడదీయొద్దని హెచ్చరించారు. కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఎన్డీఏ కూటమి దగ్గర ప్యాకేజీలు తీసుకున్నాడు అని మాట్లాడడం కరెక్ట్ కాదని సుధీర్ మండిపడ్డారు. జనసేన టౌన్ అధ్యక్షుడు బొప్పా సాయిని హెచ్చరించారు. ఏదైనా ఉంటే ప్రూఫ్లతో బయటపెట్టాలని, తన మీద నిందలు వేయడం సరికాదని అన్నారు. అతను ఎంతో కష్టపడి అట్టడుగున ఉన్న జనసేన పార్టీని బలోపేతం చేశారు అని కొనియాడారు. ఇటువంటి దుష్ప్రచారాలు మళ్లీ జరిగితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుధాకర్ అనే వ్యక్తి ఏదో డబ్బు కోసం నా చేత నామినేషన్ వేయించి విత్డ్రా చేయించారని, మీరు అది నిజమని నిరూపించిన రోజు, ఈ రోజు మీరు నిరూపిస్తే ఈ రోజే నేను రాజకీయ సన్యాసం తీసుకొని జనసేన పార్టీ కాదు, మీరు అక్కడ కూర్చున్న వంటి ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడతాను. వాళ్ళే కాదు, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, కనీసం వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి, మా వార్డులో ఉన్న కౌన్సిలర్ దగ్గర నుంచి అయినా సరే, నేను వార్డులో కూడా ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేశాను. ప్రతి బూత్కి వెళ్ళాను, ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్కి వెళ్ళాను. ఎక్కడైనా సరే ఒక రూపాయి నేను తీసుకున్నట్టు, ఒక రూపాయి ఏ నాయకుడైనా నాకు ఇచ్చినట్టు నువ్వు నిరూపించగలిగితే, నేనైతే ఈరోజే జనసేన పార్టీ కాదు, ఇంకా ఏ పార్టీలో కూడా ఉండకుండా రాజకీయ సన్యాసం తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరి కాళ్ళకి నమస్కరించి క్షమించమని కోరుతాను. కావ్య కృష్ణారెడ్డి గారికి మీరు ఓట్లు వేయొద్దు, మీరు పర్టికులర్గా అభివృద్ధికి ఓటు వేయండి అని చెప్పారు అనేది మీకు వాట్సాప్ గ్రూప్లో సుధాకర్ గారు సెండ్ చేశారు అనేది ఒక వాదన మా దగ్గర ఒక వాట్సాప్ వీడియో కాల్ ఉంది, వినిపిస్తామని కూడా చెప్పారు. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారంటే, పర్టికులర్గా ఆ వీడియో ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది, ఆయన ఏం చెప్పారంటే అభివృద్ధి చేస్తారన్న వ్యక్తికి ఓటేయండి. అది ఆ టైంలో ఎలక్షన్ ప్రోటోకాల్. ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనకి ఏంటి, టీడీపీకి ఏంటి, ఉమ్మడి అభ్యర్థికి ఏంటి, అంటే కూటమికి ఏంటి అని ఆయన ఏం చెప్పారంటే, మీ మనసులో ఉన్న మీ మనసులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటేయండి. ఖచ్చితంగా ఒక్క నిమిషం, అభివృద్ధి అంటే ఇప్పుడు ఉన్నది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కదా, దానికి ఏమన్నారు అనేది వాళ్ళ వాదన. 10 ఏళ్ళ పాటు అంటే జనసేన పార్టీలో ఉంటూ వాళ్ళకి ఏదో ఒక టానిక్ పడడం వల్ల వాళ్ళు ఏంటంటే కొంతమంది వ్యక్తులు తయారయ్యి జనసేన పార్టీ చాలా ముందుకు వెళ్లాల్సిన పార్టీ, ఈ పార్టీ కావలి నియోజకవర్గంలో చాలా గట్టిగా ఉన్నారు. అలహరి సుధాకర్ అనే వ్యక్తి ఇక్కడ కావలికి వచ్చి పార్టీ క్యాడర్ని చాలా గొప్పగా తయారు చేశాడు. దాన్ని మనం ఏదో ఒక విధంగా దాన్ని మనం బోల్తా కొట్టించేసి అతని మీద బుడవ జల్లేసి అతన్ని పక్కగా వైదొలిగించేస్తే మనం ఏదో గొప్పలు అయిపోతాం అని చిన్న భ్రమలో, ఆ ఒక చిన్న భ్రమలో పక్కన వాళ్ళు తాపిన టానిక్, ఆ టానిక్ వాళ్ళకి అలా పనిచేసింది. కానీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు అది ఎలా అంటే, అలహరి సుధాకర్ అనే వ్యక్తి ఎంత గొప్పోడా, మనల్ని ఎలా చూసుకున్నాడా, మనల్ని ఏ విధంగా ముందుకు నడిపించాడా అనేది వాళ్ళకి తెలుసు, మనస్సాక్షి తెలుసు. కానీ 7 ఏదో వాళ్ళ సొంత లాభాల కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళకి శ్రీ అలహరి సుధాకర్ గారు మాత్రం వాళ్ళ పదవులకి ఇచ్చేంత వరకు మాత్రం మా ఇన్ఛార్జ్ గారు కంపల్సరీగా మాతోనే ఉండాలి, వాళ్ళ కమిటీ మెంబర్స్ కానీ ఏది వేసినంత వరకైనా సరే మాకంతా ఆయనే, మా ఎన్నుముక ఆయనే, మా దేవుడు ఆయనే అని కొలిసి వాళ్ళకంటూ ఒక పదవి అనేది, ఒక టౌన్ ప్రెసిడెంట్ అయితే ఏమి, ఒక వార్డు ప్రెసిడెంట్ అయితే ఏమి, ఎవరికైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టున్నారో వాళ్ళకి ప్రతి ఒక్క పదవి అనేది అనౌన్స్మెంట్ చేసి సంతకం పెట్టి రిలీజ్ చేసింది శ్రీ అలహరి సుధాకర్ గారు. ఆ రోజు వరకు అయితే అతను దేవుడు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఒక వారం రోజుల ముందు వరకు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి, సార్ మాకు అది కావాలి, మా ఇంట్లో ఇలా గడవట్లేదు, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అంటే ఆయన దగ్గర ఎంతోమంది ఆయన సొంత డబ్బులు వాడుకున్న అక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎలక్షన్ ఖర్చులకు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆడ పెట్టిన 7గురిలో ప్రతి 7గురు వచ్చి అమౌంట్ తీసుకొని ఖర్చులకి వాళ్ళ ఇంట్లో మా పరిస్థితి ఎలా ఉంది అని వాళ్ళ బాధలు చెప్పుకొని తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాకు సరైన ఇది లేకపోయినా, గౌరవం లేకపోయినా, ఇంకోటి ఇక్కడ మమ్మల్ని తక్కువ చేసినా కానీ మేము ఎక్కడా కూడా పక్క పార్టీ వాళ్ళకి దోహదపడకుండా మేము పార్టీ కోసం ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి శ్రీ కావ్య కృష్ణారెడ్డిని గెలుపుకోవడానికి మేము మా వంతు మేము కృషి చేసాం. అదే పార్టీకి అలహరి సుధాకర్ గారు ఎంతో కృషి చేశారు, పార్టీని బలోపేతం చేయడానికి ముందుండి నడిపించారు. ప్రతి ఒక్క కార్యకర్త స్వచ్ఛందంగా వచ్చి ఆయనకి మద్దతుగా తెలిపాము. ఇప్పుడనే కాదు, వచ్చే 5 ఏళ్లలో కూడా అలహరి సుధాకర్ గారే మాకు ఇన్ఛార్జ్గా ఉండి ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు పోవడానికి దిశానిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాము. ఇదే
క్యాన్వాస్ చేయొద్దు, అసలు కావ్య కృష్ణారెడ్డి గారితో పని చేయొద్దని చెప్తున్నారంట. అయ్యా బాబు, ఆ చెప్పిన మహానుభావుడు టౌన్ ప్రెసిడెంట్ బొబ్బాసాయి గారు, అన్నయ్య మీకే చెప్తున్నా నేను, 22 వార్డులు లిస్ట్ ఒకటి తెచ్చారన్నయ్య మీరు ఇదే ఆఫీస్కి తెచ్చి, సార్ వీళ్ళందరి చేత మీరు నాకు సైన్ చేస్తే నేను టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి గుత్తికొండ కిషోర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ మా వాళ్ళని నేను వాళ్ళకి చూపించి వాళ్ళని క్యాన్వాస్లో పాల్గొనిస్తానన్నారు. అది ఇది నిజమా కాదా? ఇది నిజం కాదని నువ్వు చెప్పు, నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఎవరిని తిరగొద్దన్నారు, ఎక్కడ తిరగొద్దన్నారు? ఇంకొక ఆయన మాట్లాడతాడు, అయ్యా నన్ను కావ్య కృష్ణారెడ్డి గారు చులకనగా చూశారు, నేను ఆయన అసలు తిరగదలుచుకోవట్లేదని మాట్లాడతాడు. నిన్న ఆయన చెప్తాడు, అయ్యా నేను ఆయన అదేదో చెప్తారు, మద్దతుదారు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి టీడీపీకి ఓటు వేద్దారన్నమాట. అయ్యా మీరందరూ మాట్లాడిన వాళ్ళందరికీ నా వీడియోలన్నీ పంపిస్తా. జనసేన పార్టీలో జగన్ జైలుకి ప్రతాప్ని బెంగళూరు పంపించాలని చెప్పిన మాట ఏకే వ్యక్తిని నేనే. రాసుకోండి, ఇది ఎలక్షన్ ముందు చెప్పింది మాటే. గత 5 ఏళ్ళుగా వాళ్ళ మీద నేను పెడుతున్న ప్రెస్ మీట్లు ఇయ్యే. ఎవడు లాలించి పడ్డాడో ఎవడేం పడ్డాడో నాకు తెలుసు, ఎవడు ఇల్లు కూర్చోబోతే ఎవడు కాళ్ళు పట్టుకున్నాడో నాకు తెలుసు. 2019లో వైసీపీ సాయంత్రానికి వైసీపీలో 3 లక్షలు ఇస్తారంటే పోయిన వాళ్ళు ఎవరు కూడా నాకు తెలుసు. ఇవన్నీ సాక్ష్యాధారాలు పెట్టుకుంటే మా పార్టీ గుర్తు చెడ్డ అవుతుందని తప్ప మా సోదరులను ఎవరు నేను ఇబ్బంది పెట్టాలని కాదు. దయచేసి సోదరులారా, మీకు ఎవడైతే టానిక్ ఇచ్చాడో, ఎవడైతే ఏదైనా చేశాడో, ముందు మనమేంది, మనం ఎక్కడున్నాం, మనల్ని ఎవరు ఆదరించారు, ఇన్నేళ్ళు మనకు ఒక పదవి అనేది ఎవడిచ్చాడు, మనకి స్థాయి ఎవరు, అసలు సుధీర్ అంటే ఎవడు, సుధీర్కి ఏ పదవి ఉంది, పదవి ఇస్తే సుధీర్ని గుర్తుపడుతున్నారు, జనసేన అని చెప్తున్నారు. అది కూడా మనం మన బొచ్చులో రాయనుకుంటామని మనం అనుకుంటే మీ ఇష్టం. ఇక్కడ అందరూ వచ్చింది ఒకటే మాట చెప్దామని వచ్చారయ్యా, ఎవరు మిమ్మల్ని విద్వేషించాలనో ద్వేషించాలనో కాదు. ఏదైనా ప్రూఫ్ ఉంటే చెయ్యండి, ప్రూఫ్ లేదా అసత్య ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. లీగల్ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఏ ప్రూఫ్ అయినా కంపల్సరీ కావాలి. ఎవరికి ఏదో డబ్బులు ఇచ్చారు ఏదో అన్నారు, నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు నా స్వతహాగా ఖర్చులకు కావాలంటే సుధాకర్ అన్న గారు నా చేత పంపించిన డబ్బులు కూడా నేను లెక్క చెప్తా. అయినా కూడా నాకు విశ్వాసం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసం చూపించేవాళ్ళే, డబ్బులు తీసుకోలేదనే వాళ్ళు కాదు. డబ్బుల కోసం ఇక్కడ ఎవరు పార్టీలో పనిచేయడానికి రాలేదు. డబ్బులు ఇస్తారు, డబ్బులు వస్తాయి, నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇంత చేస్తానని మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. దయచేసి ఇక మీదట ఇప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్కే నేను దీనికి కౌంటర్ ఇస్తున్నాం. మీ మీద ద్వేషంతో కాదు, ముందే చెప్తున్నా. సుధాకర్ గారి మీద ఏదైనా అపోహాలు ఉంటే ఇప్పుడే మానుకోండి. అయ్యో నొట్టి మాటలు, ప్రూఫ్ లేకుండా కనుక ఏదైనా కనుక మళ్ళా కనుక స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్కి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ.